హాయ్ అండి, హలో, వామ్ వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ ట్రైనింగ్ విత్ హీలీ అండి. నా పేరు వచ్చేసి హరీష్ దాసర్లా. ఇవాళకి మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ అండి. అంతేకాకుండా ఈ యొక్క హీలీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున వామ్ వెల్కమ్ అయితే చెప్తున్నానండి ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్. గత కొన్ని వారాలుగా మనం ఈ యొక్క బ్లూ యాప్ గురించి, అంటే బ్లూ యాప్ అంటే ఏంటి, అసలు ఈ హీలీలో ఎన్ని పార్ట్స్గా ఉన్నాయి మనకి, అంటే ఎన్ని విధాలుగా మనం హీలీని వాడుకోవచ్చు, సెల్ఫ్ మేడ్గా మనం ఎలా అవ్వచ్చు అనే అద్భుతమైన అంశం పైన మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా అద్భుతమైన నాలెడ్జ్ షేరింగ్ ఫ్రమ్ అవర్ గెస్ట్ స్పీకర్, వారి యొక్క నాలెడ్జ్, అద్భుతమైన నాలెడ్జ్ని కూడా మనము పొందుతూ ఉన్నాము. సో అగైన్ వామ్ వెల్కమ్, మెనీ పీపుల్ హియర్ యాక్చువల్లీ. చాలామంది వచ్చారు. అరుంధతి గారు, దాసరి గారు, వెంకటేశం గారు, ఇలాగా చాలా మంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వామ్ వెల్కమ్ అయితే చెప్తున్నానండి. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. సో హీలీ టూ కానీ బ్లూ యాప్ ఇప్పటివరకు మీరు వాడుతున్న వారు, లాస్ట్ టైం మనకి డాక్టర్ గారు అయితే మనకి మెంటల్ అండ్ సైక్ అనే రెండు ప్రోగ్రామ్స్ ఇచ్చారు వాడమని. ఎవరైనా స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయాలనుకుంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో నేను మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తాను. ఎనీవన్ ఓవర్ హియర్ ప్లీజ్? ఎస్, చాలా మంది ఉన్నారండి. హీలీ టూ వాడుతున్నవారు కానీ బ్లూ యాప్ నుంచి మీకు ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే, లేకపోతే మీ యొక్క అనుభవాన్ని మా అందరితో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్, యూ క్యాన్ హ్యాండ్ రైజ్ అనమాట. హ్యాండ్ రైజ్ ఆప్షన్ యూజ్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. చాలా మంది ఉన్నారండి. ఎవరు ఇప్పుడు ఇక్కడ వరకు వాడట్లేరా? అసలు అందరు ఇక్కడ ఉన్న వారందరూ కొత్త వారేనా? సే ఎస్ ఆర్ నో అండి. అంటే ఇది ఒక టెక్నికల్ సెషన్. మీరు తప్పకుండా అవునా కాదా అనే ఆన్సర్ మీరు ఇస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇది ఒక అద్భుతమైన సెషన్గా మార్చుకోవచ్చు. మీరందరూ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు అంటే చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాను అందరికీ. హ్యాపీ మేరీ క్రిస్టిమస్ అండి. ఎస్, ఇప్పుడు ఆన్సర్స్ వస్తున్నాయి. యా, వెరీ గుడ్. రాము నీరెల్లా గారు ఎస్ అని పెట్టారు, అంటే తెలుసు అని పెట్టారు. సంథింగ్ DJ6 అని కొన్ని ఉన్నాయి పేరు, అంటే అది పేరు కాదండి, సంథింగ్ లాగిన్ ఐడి అనుకుంటా. వారైతే నో అని పెట్టారు. మీరు ఈ లాగిన్ ఐడీస్ కాకుండా పేర్లుగా పెట్టుకోండి అండి, బాగుంటుంది ఇంటరాక్షన్కి. సో ఇక్కడ ఒక్కరు ఎస్ అన్నారు. సార్ మీరు, రాము గారు, కెన్ ఐ గివ్ అన్మోట్ ఆప్షన్ ఫర్ యూ? యా, ఎస్, ఎస్, వెరీ గుడ్. యా సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ కెమెరా ఓపెన్ చేయండి కదా. రాము గారు ప్లీజ్, యూ కెన్ అన్మ్యూట్ నౌ. ఎస్, వెల్కమ్. Yeah, welcome, sir. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. Yeah, you are able to see me? మీరు ఎస్, అందరు ఎస్, చూస్తున్నారా? ఎస్, ఎస్, వాయిస్ Okay. కూడా క్లియర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నేను హీలీ 2 బ్లూ యాప్ గడిచిన ఆల్మోస్ట్ మోర్ దాన్ 8 months నుంచి వాడుతున్నాను. సూపర్. అండ్ ఐ హావ్ సీన్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇన్ఫాక్ట్ మ్యాగీలీ ఉంది నా దగ్గర, ఇది ఉంది, బోత్ వాడుతున్నాను. వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. మనం కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి ఏదైనా కానీ. ఏదో ఫ్యూ డేస్ వాడి మనము దాన్ని అలా చేస్తే కాకుండా కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ రిపీట్ చేస్తూ మనం అబ్జర్వేషన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్స్ వల్ల మనం అంటిల్ అన్లెస్ మనం అబ్జర్వ్ చేయకపోతే వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మనకు తెలియదు. ఓకే, సో అది చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. నేను కొన్ని వాటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మ్యాగీలీ ద్వారా, అవైతే అసలు అన్ఇమాజినబుల్. చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్. అందులో డీటాక్స్ కానీ, కిడ్నీ ప్రోగ్రామ్ కానీ, ప్యూరిఫికేషన్ ఆఫ్ నెగటివ్ ఇన్ఫో అని, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. అలాగే అట్మాస్ఫిరిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్మాస్ఫిరిక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనము ఏదైనా రూమ్లో కానీ ఎక్కడైనా పబ్లిక్లో ఉన్నప్పుడు ఎట్ ఎ టైం అందరికీ ఆ వాతావరణంలో ఉన్న అందరినీ హీల్ చేయొచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, కొలీగ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ హీల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. బ్యాలెన్స్ చక్ర అని పెడితే పాపం వాళ్ళకి కూడా తెలియదు, బట్ ఆ ఫీల్ అనేది ఏదో డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, అలాగే బ్లూ యాప్ లో కోచ్ అనాలిసిస్ వీటి నుంచి కూడా
మా అబ్బాయికి కొంచెం ఫస్ట్‌లో ఇది అడినాయిడ్స్‌కి కొంచెం ఇష్యూ ఉండే. డాక్టర్ రఘు సార్ గైడెన్స్‌తోని మన వీళ్ళ గైడెన్స్‌తోని నేను అఫర్మేషన్ రాసి కంటిన్యూయస్‌గా రన్ చేశాము. ఆల్మోస్ట్ 15 డేస్, 20 డేస్ డైలీ 3 టైమ్స్ రన్ చేస్తే తెలియకుండానే తను రికవర్ అయిపోయాడు. ఎక్కువ అది గాకుండా. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ టూల్. అండ్ ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఫర్ ఫైనాన్షియల్ థింగ్స్ ఆల్సో. ఓకే. నేను బిజినెస్ చేస్తాను. సో, చిన్న చిన్న బ్లాకేజెస్ ఇంతకుముందు ఎక్కడైతే నేను స్ట్రక్ అయిపోయి బిజినెస్ కేసెస్‌లో అవి తెలియకుండా అవి క్లియర్ అయ్యి, ఆ బిజినెస్ అనేది అనుకున్న దానికంటే ముందుకు మంచిగెళ్తుంది. దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో, నాకు అందులో కూడా మంచి రిజల్ట్స్ అనిపిచ్చాయి. సో, ఈలీలో నేను గమనించిందంటే ఇట్ ఈస్ లాట్ టు లెర్న్. చాలా చాలా నేర్చుకోవాల్సిందుంది. మనం ఎక్కడ లైఫ్‌లో మిస్ అయినవి అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈలీని వాడడం వల్ల మనము ఆ ఫ్రీనెస్ అనేది మనకొస్తుంది. మనకు లైఫ్‌కి ఫ్రీనెస్ ఒస్తుంది. నేను ఈవెన్ మా ఫ్రెండ్స్‌కి కానీ, తెలిసిన వీళ్ళకి, వాళ్ళకి ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, వాళ్ళకి పెట్టి, ఈలీ డివైస్ పెట్టి ఎక్స్‌పెరిమెంట్ చేసి మంచి మంచి వాళ్ళకి గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ ఒచ్చాయి. ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సయాటికా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఆహ్, బ్రాంకైటిస్, లంగ్స్‌లో లంగ్స్ బ్రాంకైటిస్ ఉంటే వాటికి చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో, హ్మ్, హ్మ్. అది మాత్రం చెప్పగలుగుతాను. హీలీ ఈస్ ఎ వండర్‌ఫుల్ డివైస్. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హావ్. ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. అంటే డివైస్ తీసుకోంగానే సరిపోదు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డివైస్ ఉన్నప్పటికిని ప్రాపర్‌గా యూజ్ చేయరు. దట్ ఈస్ వాట్. ఎందుకంటే కొంతమందికి నేను డివైస్ యూజ్ చేయమని ఇచ్చాను. తెలిసిన పక్క వాళ్ళకి, వీళ్ళకి. పాపం వాళ్ళు టైమ్ స్పెండ్ చేయకుండా డివైస్‌ని అర్థం చేసుకోలేరు. సో, కాబట్టి దాన్ని డివైస్‌లోని ప్రోగ్రామ్స్ మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే దాంతో పాటు మనం టైమ్ స్పెండ్ చేయాలి. ప్రాపర్‌గా రిపీటెడ్‌గా వాడుకుంటూ ఆ ప్రోగ్రామ్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అని గమనిస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. థాంక్ యూ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నా ఎక్స్‌పీరియన్స్ మీతోని షేర్ చేసుకున్నందుకు. సూపర్బ్! థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. యాక్చువల్‌గా ఇవాళటి ఫెస్టివల్ సీజన్ మీతోనే స్టార్ట్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్. అద్భుతంగా చెప్పారు. అన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మీరు వాడుతున్నారు అనేది క్లుప్తంగా మాకు చెప్పారు. థ్యాంక్ యూ ఎ లాట్. అండ్ ఇదే విధంగా మీరు కొనసాగిస్తూ హీలింగ్‌ని అన్ని రకాలుగా వాడుతూ ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! సో, నెక్స్ట్ మనము యాక్చువల్‌గా ఈ యొక్క బ్లూ యాప్‌లో నెక్స్ట్ అజెండా ఆరా ఎలా చేద్దాము? ఆరా నుంచి మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి? లేకపోతే ఆరాని మనము అంటే బేస్ పాయింట్ నుంచి ఎలా అయితే చేసుకోవాలి అనేది ఇవాళ చూద్దాము. ఇప్పుడు మెల్లిగా చాలామంది అయితే రెస్పాన్సెస్ ఇస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు. సో, దిస్ ఈజ్ ఇంటరాక్షన్ సెషన్ అండి. మీరు చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతేనే మనకి ఇది ఇంటరాక్షన్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. నో వరీస్. ఓకే. నేనిప్పుడు నా స్క్రీన్ షేరింగ్‌లో మీకు హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అనే యాప్ ఉంటుంది. మనకి యాహ్! నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యెస్, హియర్ వి గో. ఒకవేళ ఇప్పుడు ఆండ్రాయిడ్ అనుకోండి, మనకి ప్లే స్టోర్‌లోకెళ్ళాలండి. ఒకవేళ యాపిల్ అనుకోండి, యాపిల్ స్టోర్‌లోకెళ్ళాలి. సో here we have Heal Advisor, HEAL, Heal AD Advisor, AD Advisor Analysis 2 అని మనకి ఇక్కడ వచ్చింది చూడండి. ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ని మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు అక్కడ 3 చెక్ బాక్సెస్ వస్తాయి. ఆ 3 చెక్ బాక్సెస్ని మీరు క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ని మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఇలా వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అని అడుగుతుందండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసి మనము హీలీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకునేప్పుడు, అంటే హీలీ పర్చేస్ చేసేటప్పుడు మనకంటూ ఒక స్పెసిఫిక్ యూనిక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని అక్కడ మీరు ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక 6 డిజిట్ ఓటీపీ, మీరు రిజిస్టర్డ్ అయిన మెయిల్ ఐడీ, ఆఫిషియల్ మెయిల్ ఐడీ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో యూజ్ చేసి ఉంటారో ఆ ఒక మెయిల్ ఐడికి మీ యొక్క 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఒక్కసారి మీరు ఆ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కంగానే మనకి నెక్స్ట్ ఇలా ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే క్లౌడ్ మన కంపెనీ వారు మనకంటూ ఒక క్లౌడ్ డేటాబేస్ని అలొకేట్ చేసి ఉంటారు. ఆ క్లౌడ్లో నుంచి మన డేటా మొత్తం డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక మొబైల్లో చేసి మిగతా వేరే ఎన్ని మొబైల్లోనన్నా మీరు లాగిన్ మాత్రం అవుతే చాలండి. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతే చాలు. మీకు ఎన్ని మొబైల్స్లో మీరు లాగిన్ అయితే ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు బేస్ అంటే ఈ యొక్క మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్ అకౌంట్ పేజ్. అంటే మన డిఫాల్ట్ ఓనర్ హీలీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి వారి యొక్క పేజ్ అనమాట. అంటే వారి యొక్క అకౌంట్. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అకౌంట్ నాది కాబట్టి నా పేరు నా డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. నేను అక్కడ ఫోటో అప్లోడ్ చేశాను, రికార్డింగ్ అంటే రికార్డ్ వైబ్రేషన్లో నా ఎనర్జీ కలెక్ట్ చేశాను, బేసిక్ డీటెయిల్స్ అంతా ఉన్నాయి. సో బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఒకటి కొత్తగా మనం క్రియేట్ చేయాలి అంటే ఒక కొత్త మనిషి ఒక కొత్త పర్సన్ని మనము ఎనర్జీ కలెక్ట్ చేయాలి అనుకో. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద మీ పక్కన క్లయింట్స్ అని ఉందండి. ఇక్కడ క్లయింట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ నేను చాలా మందిని క్లయింట్ని అయితే క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ చాలా మంది మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి కింద ప్లస్ ఉంది, రైట్ సైడ్ డౌన్లో మీకు ఒక ప్లస్ ఆప్షన్ ఉంది. ఆ ప్లస్ని మీరు క్లిక్ చేయాలి. ఆ ప్లస్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పర్సనా, యానిమలా, ప్లాంటా, ఆర్గనైజేషనా, బిల్డింగా, వెహికలా, గ్రూపా, అదర్సా అని మల్టిపుల్ ఆప్షన్స్ మనల్ని అడుగుతుంది. ఆ మల్టిపుల్ ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్ పర్సన్ కాబట్టి మనం పర్సన్ని క్లిక్ చేస్తాం. పర్సన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ పర్సన్ ఫోటో అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేయగానే యూజ్ కెమెరా అప్లోడ్ అని 2 ఆప్షన్స్ మనకు వస్తాయి. ఈ 2 ఆప్షన్స్‌లో యూజ్ కెమెరా అనే ఆప్షన్‌ని మనం యూజ్ చేసుకొని లైవ్ పిక్చర్‌ని క్యాప్చర్ చేసుకోవాలండి. ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మనకి వాల్ గాని వైట్ వాల్‌ని తీసుకుంటే ఎటువంటి పిక్చర్స్ గాని లేకపోతే వాల్ క్లాక్స్ గాని లేకపోతే మన యొక్క ఫ్లగ్స్ గాని లేకపోతే స్విచ్ బోర్డ్స్ కానీ ఏ ఏ ఒక్క డిస్ట్రాక్షన్స్ ఇంక్లూడింగ్ షాడోస్ కూడా ఉండకూడదండి. అంటే నీడ కూడా పడి ఉండకూడదు. డోర్ కర్టెన్స్ ఇలాంటివి ఏమి ఉండకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిల్చొని సొంతంగా తీసుకుంటూ ఉంటే, సొంతంగా ఎనర్జీ కలెక్ట్ చేసుకుంటుంటే యూజ్ కెమెరాలో మీకు సెల్ఫీ ఆప్షన్‌లో సెల్ఫీ హాఫ్ ఫోటో ఇక్కడి వరకు తీసుకోండి. లేదు అంటే ఎవరైనా హ్యాండ్ హెల్ప్ ఉన్నారు అనుకోండి, బ్యాక్ కెమెరాతో చక్కగా మీ ఫోటోని తీసుకోండి హాఫ్ ఫోటో. ఒక స్మైల్ ఫేస్‌తో అద్భుతమైన ఫోటోని క్యాప్చర్ చేసుకోండి. ఒక్కసారి ఫోటో తీసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంటాయి మనకిక్కడ. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌లో సో, ఇలా మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ అనే ఆప్షన్‌లో మీరు రికార్డ్ వైబ్రేషన్ దగ్గర నెక్స్ట్ ఒక 1 మీటర్ రేడియస్‌లో ఎవరు ఎటువంటి వస్తువులు లేకుండా, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా ఒక ప్లాస్టిక్ చైర్ గాని, ఒక ప్లాస్టిక్ స్టూల్ గాని వేసి అక్కడ కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత మీ చేతిలో వాచ్‌లున్నా, లేకపోతే ఎటువంటి మెటల్స్ ఉన్నా, రింగ్స్ ఉన్నా అన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకొని, ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్‌ని మీరు చూడండి జాగ్రత్తగా. మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఈ డివైస్ ఇది మన ఇట్లా రైట్ హ్యాండ్‌లో ఇలా పట్టుకోవాలండి. చూడండి ఈ రైట్ హ్యాండ్ రింగ్స్ గాని ఏమున్నా తీసేసేయాలి. తీసేసి ఈ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఈ విధంగా ఇట్లా స్ట్రెయిట్ ఇట్లా పట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకొని రిలాక్స్‌గా కూర్చోవాలి. రిలాక్స్‌గా కూర్చోవాలి మీరు. రిలాక్స్‌గా మీరు కూర్చుంటే నెక్స్ట్ మనకి రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రికార్డ్ వైబ్రేషన్‌ని మనం క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అని వచ్చిందండి. ఈ యొక్క రికార్డ్ వైబ్రేషన్‌ని క్లిక్ చేయాలి. ఇప్పుడు రికార్డ్ వైబ్రేషన్‌ని క్లిక్ చేసే ముందు ఇక్కడ మీకు కనెక్ట్ అని అడుగుతుంది. పవర్ బటన్ ఒకసారి ఆన్ చేయాలి. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. మరొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో, ఒక్కసారి మీరు ప్రెస్ చేయంగానే ఆన్ అవుతుంది. సెర్చ్ ఫర్ డివైసెస్‌ని అడుగుతుంది. ఇక్కడ ఏ డివైస్‌ని కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్‌ని కనెక్ట్ చేయాలి. మ్యాగ్ హీలీ కనెక్ట్ అయినా కూడా మనకి డిస్టెన్స్ హీలింగ్‌లో మ్యాగ్ హీలీ అనేది ఓన్లీ మెరిడియన్స్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ యొక్క బ్లూ యాప్ కానీ డిస్టెన్స్ హీలింగ్‌లో బ్లూ యాప్‌లో ప్రతి ఒక్క రెజొనెన్స్ గానీ లేకపోతే ఏది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మెరిడియన్స్ ఏదైతే ఉందో ఆ మెరిడియన్స్‌కి మాత్రమే మ్యాగ్ హీలీ అండి. మిగతా అన్నిటికి ఇక్కడ కనిపిస్తున్న మిగతా ప్రతి ఒక్క ప్రాసెస్‌కి మన చిన్న డివైస్ హీలీయే మ్యాండేటరీగా మనకు అవసరము. మ్యాగిలీతో పని లేదు. మ్యాగిలీ కనెక్ట్ అయినా కూడా ఓన్లీ మెరిడియన్ పేజ్ ఉంటేనే మనము డిస్టెన్స్‌లో చేసుకోవడానికి వస్తుంది.
సో చిన్న డివైస్ రెజొనెన్స్ కానీ, రెజొనెన్స్ ప్లస్ కానీ, ప్రొఫెషనల్ కానీ. ఈ యొక్క ఆరా చేయాలి అంటే రెజొనెన్స్ ప్లస్ అండ్ ప్రొఫెషనల్ డివైస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంతకు మించిన కింది డివైజెస్ మనకి సపోర్ట్ చేయవు. రెజొనెన్స్ ప్లస్ అండ్ ప్రొఫెషనల్ డివైజెస్ మాత్రము ఈ ఆరాకి సపోర్ట్ చేస్తాయండి. ఇవాళ మనం చూడబోయే ఈ యొక్క ఆరా. సో ఇందాక నేను మీకు చూపించినట్టు మీరు ఎనర్జీ కలెక్ట్ చేసుకోవాలి. ఎనర్జీ కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మీరు డివైస్ అనేది బై హ్యాండ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ఎంటీగా ఉంది, అంటే ఎనర్జీ అనేది కలెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఉంది, ఫోటో అప్లోడ్ చేద్దాము. యూజ్ కెమెరాలో నో వరీస్ ఫర్ ఫోటో. రికార్డ్ వైబ్రేషన్ ఉందండి. రికార్డ్ వైబ్రేషన్ దగ్గర మనం రికార్డ్ వైబ్రేట్ చేద్దాము. ఈ విధంగా హ్యాండ్ పైన పెట్టుకొని మీరు రికార్డ్ వైబ్రేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక సింబల్ వచ్చింది, అంటే ఎనర్జీ సింబల్ మీకైతే వచ్చింది. ఇలా వచ్చింది అంటేనే రికార్డ్ అయినట్టు అర్థం అండి. ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇందాక ఎంటీ ఉంది, ఇప్పుడు మాత్రం ఇక్కడ సింబల్ వచ్చిందండి రికార్డ్ వైబ్రేషన్ దగ్గర. అలా సింబల్ వస్తే మనకి ఎనర్జీ అనేది రికార్డ్ అయినట్టు అర్థము. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇలాగ మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రొఫైల్ అండి. అనాలిసిస్, ప్రొఫైల్, హిస్టరీ 3 ఉంటాయి మనకి. అందులో ప్రొఫైల్ని ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాండేటరీగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ ఒకటి, ఫోటోను మరియు మీరైతే లైవ్ పిక్చర్ అయితే తీసుకోండి. ఇప్పుడు మీటింగ్లో లైవ్ పిక్చర్ తీసుకోలేదు నేను. ఇలా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి, అంటే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్. చూడండి, ఆ ఫోటో వెనకాల అంతా ప్లెయిన్ వైట్గానే ఉంది. ఎటువంటి పిక్చర్స్ కానీ క్యాప్చర్స్ ఏమీ లేవు. ఇలాగా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ ఉంది, ఈ రికార్డ్ వైబ్రేషన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి సింబల్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అనాలసిస్ పార్ట్. ఓకే, ఈ అనాలసిస్ పార్ట్లో ఇవాళ మనము గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాము. హీలీ ఆల్ గ్రూప్ ప్రోగ్రామ్ అనాలిసిస్ ఒకటి, మ్యాగిలీ ప్రోగ్రామ్స్ మనం చూసాము. సో ఇవాళ మనం ఆరా చూద్దామండి. ఆరా అంటే మన యొక్క ఫిజికల్ బాడీ ఆర్ ఎనర్జీ బాడీలో ఏ విధమైన బ్లాకేజెస్ మనకు ఉన్నాయి, లేకపోతే మన చక్రస్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే టోటల్ బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక పారామీటర్గా ఇది మనకి హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆరా అని ఉంది, ఆరా దగ్గర మీకు ప్లస్ అని ఉంది, ఆ ప్లస్ని మీరు క్లిక్ చేయాలి అండి. ఇక్కడ చూడండి, మ్యాండేటరీగా ఫోటో అప్లోడ్ చేస్తేనే ఆరా అనేది నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఒకవేళ ఫోటో లేకపోతే నెక్స్ట్ ఆప్షన్కి రాదు. ఇక్కడ చూడండి, కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ చేశాను. చూడండి, ఈ విధంగా అనాలిసిస్ పార్ట్ ముందుకు వెళ్తుంది. ఎస్, 64% టోటల్ ఎనర్జీ ఉంది. అంతేకాకుండా ఇక్కడ మీకు ఏ చక్ర ఏ ఎంతెంత ఎనర్జీ పాయింట్లు ఉన్నాయి మీకు తెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ ఉంది, కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ స్టార్ట్ అనాలిసిస్ అని ఉందండి, స్టార్ట్ అనాలిసిస్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ అనాలిసిస్ చేస్తే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది. ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఏ చక్ర ఎంతెంత ఉంది అనేది మీరు చూసుకొని చదువుకోండి. ఇదో చూడండి, క్రౌన్ చక్ర, సాక్రల్ చక్ర, ఇవన్నీ వస్తాయండి పర్సంటేజెస్. ఇందులో మీరు ప్రజెంట్ స్టేట్ ఉంది చూస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్రౌన్ చక్రాలో ద ఓన్స్ డైరెక్షన్ ఇన్ లైఫ్, ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ మీ యొక్క ప్రజెంట్ స్టేట్లో మీరు చూసుకోండి. ఒకవేళ రిలవెంట్ అని అనిపించినా, రిలవెంట్ కాకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇవి మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో కాన్షియస్ లెవెల్, సబ్ కాన్షియస్ లెవెల్, సూపర్ కాన్షియస్ అండ్ సూపర్ సబ్ కాన్షియస్ లెవెల్, ఇన్ని లెవెల్స్లో నుంచి మనకి డేటా అనేది డీకోడ్ అయ్యి వస్తుంది. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, మన యొక్క బ్లాకింగ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇందులో మీరు డైరెక్ట్గా వైబ్రేట్ వెళ్ళిపోయి ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్ ఉందండి. సెలెక్ట్ డ్యూరేషన్లో 27 మినిట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కడమేనండి. ఇది చేయడం వల్ల మీకు తెలిసి కానీ తెలియకుండానే మీ యొక్క ఆరాని మీరు ప్యూర్ చేసుకుంటున్నట్టు, క్లీన్ చేసుకుంటున్నట్టు. మీరు ఆరా క్లీనింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే మనము మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి, మనం వర్క్ షెడ్యూల్, లైఫ్ స్టైల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మనము డిఫరెంట్ పీపుల్ని మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. డిఫరెంట్ ప్లేసెస్కి మనం వెళ్తూ వస్తూ ఉంటాము. ఇలా వెళ్ళి రావడం వల్ల మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది.
అంటే మన యొక్క పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా జరగడం వల్ల మన యొక్క ఆరా డౌన్ అవ్వడము, లేకపోతే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము జరుగుతూ ఉంటాయి. ఈ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాకేజెస్ కూడా మనకు ఉంటాయి. ఈ బ్లాకేజెస్ని మొత్తం మనం క్లియర్ చేసుకోవడానికి ఈ ఆరా హీలింగ్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అద్భుతమైన ఆప్షన్ ఇది. ఈ విధంగా డైలీ 27 మినిట్స్ మార్నింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా రిలీఫ్ని మీకు ఇస్తుంది. చాలా అంటే అంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరా క్లీనింగ్ అనేది చేయొచ్చండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే సఫరింగ్ ఉన్నా సఫరింగ్ లేకపోయినా జస్ట్ టు మెయింటైన్ అవర్ థింగ్స్. బాగున్న వాళ్ళు ఇంకా బాగా అవుతారు, బాగలేని వాళ్ళు బాగా అవుతారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద థింగ్ ఆఫ్ ఆరా అండి. జస్ట్ డైలీ అనాలిసిస్ చేయాలా అంటే డైలీ అనాలిసిస్ చేయొచ్చు. లేకపోతే ఉన్నదాన్ని మీరు హిస్టరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, హిస్టరీలోకి వెళ్ళిపోయి హిస్టరీలో కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆరా అనాలిసిస్ రిజల్ట్ అని ఆరో మార్క్ ఉంది పైన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. దాన్ని క్లిక్ చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు అండి, ఇట్లా వైబ్రేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్. ఇదండి ఈ యొక్క ఆరా మెయిన్ అంశం. నెక్స్ట్ వెర్షన్లో అంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్ డీటెయిల్గా కోచ్ కూడా చూద్దాము. కోచ్ అనాలిసిస్ అన్నది మన యొక్క హ్యాపెనింగ్స్ అన్నమాట. మనకి కావాల్సింది ఈ ఆరా అంటే మనకి మనకి ఏమి అయితే అంటే మనకున్న బ్లాకేజ్ ఎక్కడ అయితే ఉందో ఆ బ్లాక్ని క్లియర్ చేసుకోవడానికి ఆరా అనేది చాలా అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఈ కోచ్ అనేది ఏ విధంగా మనము మన యొక్క మేనిఫెస్టేషన్ అంటే మనకి కావాల్సిన విషయం, లేకపోతే మన కోరికని ఏ విధంగా మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ కోచ్ అనాలిసిస్ అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిగార్డింగ్ మన యొక్క బిజినెస్కి సంబంధించింది, మనీకి సంబంధించిన, లేకపోతే రిలేషన్షిప్ సంబంధించిన, హెల్త్కి సంబంధించిన ఏ ఒక్క హ్యాపెనింగ్కి సంబంధించిన కూడా కోచ్ అనేది హెల్ప్ అవుతుంది. అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో ఇవాళ మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్ మనతో ఉన్నారు. వారిని ఐ వాంట్ టు ఇన్వైట్ డాక్టర్ రవి నారాయణ గారు ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ టుడేస్ సెషన్ అండి. సార్ వచ్చేసి మన ఈ యొక్క కంపెనీలో సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్గా ఉన్నారు గత 15 సంవత్సరాలుగా. అంతేకాకుండా మన యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి. సో ఇవాళటి మేజర్ అంశం ఏముండబోతుందని ఎగ్జైటింగ్గా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు వామ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ గారు. నాకు ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ పరిచయం చేసింది కూడా వారేనండి. సో ప్లీజ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో వింటున్నారు కదండి, ఆరా గురించి హరీష్ గారు ఇప్పుడు ఎక్సలెంట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హీలీ డివైస్ లో ఆరా అనాలిసిస్, సో మన లైఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ నుంచి మనకు తెలియకుండా మన లైఫ్ లో ఎక్కడ మనం బ్లాక్ అయ్యాము, మన ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయ్యింది, ఎక్కడి నుంచి మనం డ్రైన్ అవుట్ అయ్యాము, లేదా మనం ఎక్కడ స్టక్ అవడం వల్ల ఈ సఫరింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనేది ఆరా అనేది మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ నుంచి అనలైజ్ చేసి మనకు రిపోర్ట్ని ఇస్తుంది. నేను చాలా డిఫరెంట్ పర్సన్స్ ని అన్సాల్వ్ కేసెస్, అన్ఐడెంటిఫైడ్, అన్డయాగ్నోస్డ్ డిసీజెస్ విషయంలో, లేదో లైఫ్ లో వాళ్ళకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళని ఈ ఆరా అనాలిసిస్ చేసి వాళ్ళ ఆరా ద్వారా వాళ్ళు లైఫ్ లో ఎక్కడ అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టక్ అయ్యారు అనేది తెలుసుకోవడం జరిగింది. చాలా మందికి హెల్ప్ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరున్నా సరే, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నైబర్స్ కానీ, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్రతి ఒక్కరి ఆరాని మీరు రికార్డ్ చేయడం, క్లయింట్కి క్రియేట్ చేయడం, వాళ్ళను వైబ్రేషన్స్ రికార్డ్ చేయడం, వాళ్ళ ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేసుకోవడం, తర్వాత ఆరా అనాలిసిస్ చేసి అసలు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏంటనేది మీరు చదవడం, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఇలా మీరు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, కొన్ని రోజులకు అసలు హీలీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏంటి, ఫ్రీక్వెన్సీస్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మనల్ని ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాయి, వాళ్ళ లైఫ్ని ఎట్లా రీడ్ చేస్తున్నాయి, తద్వారా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఈజీ చేసుకోవడానికి, సఫరింగ్ లేకుండా ఉండడానికి, ప్లస్ వాళ్ళు హ్యాపీగా మారడానికి ఏం చేయాలి అనే అంశాలు చాలా అద్భుతంగా మనకు ఐడెంటిఫై అవుతాయండి.
కొంతమందికి సైకలాజికల్ లెవెల్లో, కొంతమందికి జియోపతిక్ అంటే వాస్తు లెవెల్లో, కొంతమందికి రిలేషన్షిప్ లెవెల్లో, కొంతమందికి పాస్ట్ లైఫ్ లెవెల్లో, వాట్ నాట్. అసలు నేను ఎన్ని అద్భుతాలు చూసానో ఆరాతో చెప్పలేనండి. సో ఆ విధంగా ఈ ఆరాను మీకు మీరు అనలైజ్ చేసుకోండి. బేసిక్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని, డేటాబేస్ ని మీ పైన రన్ చేసుకొని హీల్ చేయండి ఆరా. 27 minutes బెస్ట్ టైం అండి. 27 minutes హీల్ చేయండి. 1 week కంటిన్యూగా హీల్ చేయండి. 1 day బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ 1 week రన్ చేయండి. మళ్ళీ 1 day బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ అనాలిసిస్ ప్రతి 15 రోజులకు, నెల రోజులకు మళ్ళీ మీరు అనాలిసిస్ చేసుకోండి. చేసుకుంటే మీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, చేంజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్లస్ రిజల్ట్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిస్టెన్స్ సిగ్నలింగ్ లో ఆరా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఈరోజు ఈ సెషన్ వచ్చేసి ముఖ్యంగా రేపు నెక్స్ట్ 1 month 2 months లో మన పిల్లల చదువులు, ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ అండి ఇది, లర్నింగ్. సో ఈరోజు పిల్లల మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పేరెంట్స్. సో ఇంతకుముందు మన పూర్వీకులు ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ చూస్తే, పూర్వము బాల్యావస్థ అనేది, యవ్వనావస్థ అనేది, సంసారావస్థ, అట్లా ఈ అవస్థలు అనేది పెట్టి, బాల్యావస్థ అనేది పూర్తిగా ఆడుకోవడానికి, తర్వాత యవ్వనావస్థలో గురుకుల పాఠశాల, గురువు దగ్గరికి పంపించేసేవాళ్ళు పూర్తి ఎడ్యుకేషన్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి. అవన్నీ ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ కరికులమ్స్ వరకు వెళ్ళిపోయాం మనం. అయితే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ ని బేస్ చేసుకొని, పిల్లల చదువుని బేస్ చేసుకొని, అసలు మనం పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎలా టార్గెట్ చేయాలి అనే అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మన బ్రెయిన్ కు ఉన్న ఎబిలిటీస్ ఏంటి? ఏదైనా చదవడం, గుర్తు పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ మన బ్రెయిన్ కున్న అల్టిమేట్ పవర్స్. సో సబ్జెక్ట్ అనేది ఒక ప్యాటర్న్, మన బ్రెయిన్ అనేది ఇంకో ప్యాటర్న్. చదువు అనగానే యాక్చువల్గా నాకు చాలా అద్భుతంగా గుర్తొస్తుందండి. ఒక శ్లోకాన్ని కంటిన్యూగా చిన్నపిల్లలకు వేదాలు నేర్పించేటప్పుడు మీరు చూసిండొచ్చు. వాళ్ళ ఒక రిధంలో ఒక శ్లోకాన్ని కంటిన్యూగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. నేను ఒకసారి గురుగారిని అడిగాను, అయ్యా ఒకే శ్లోకాన్ని ఆ పిల్లవాడితో కంటిన్యూగా మీరు అనిపిస్తున్నారు కదా, మళ్ళీ చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి, లేదా చాలా చాలా వేదాలు ఉన్నాయి, మరి అవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే ఆయన అన్న మాట ఏంటంటే, అవన్నీ నేను నేర్పవసరం లేదండి, అవన్నీ నేర్చుకోవడానికి బ్రెయిన్ రెడీ చేస్తున్నానండి అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అవన్నీ నేర్చుకోవాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, అద్భుతమైన పాయింట్. ఒక గురువు, మీరు ఎవరైనా గురువులు చూసుకోండి, పూర్వం, ఇప్పుడు కాదండి, సబ్జెక్ట్ విషయంలో మాట్లాడదలుచుకోలేదు, వేదాలు నేర్పించేటప్పుడు కానీ, పద్యాలు శ్లోకాలు నేర్పించే వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కంటిన్యూగా అదే దాన్ని రిపీట్ చేసేవాళ్ళండి. అంటే ఒక శ్లోకాన్ని స్టార్ట్ చేసి, ఒక పద్యమో వేదమో నేర్పాలంటే ఆ వేదాన్ని బిగినింగ్ ని బాగా చాంట్ చేయించేవాళ్ళు, అదే 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 రిపీట్ కదా. అలా చేయించడం వల్ల ఏం జరుగుతుంది అని అడిగితే, అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, గురుగారు ఇచ్చిన ఆన్సర్, వాళ్ళకు మేము వేదాలు నేర్పట్లేదండి, ఆ వేదాలని నేర్చుకోవడానికి బ్రెయిన్ ని మేము రెడీ చేస్తున్నాం. వామప్ అనమాట. వామప్ అంటే మనం ఏదైనా ఎక్సర్సైజ్, కఠినమైన ఎక్సర్సైజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన బాడీని వామప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా బరువు ఎత్తాలి, ఒక 1000 kg బరువు ఎత్తాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి 1000 kg ఎత్తామనుకోండి, ఎత్తగలుగుతామా? ఎత్తలేము. ఇంకా బలవంతం చేస్తే మనం డ్యామేజ్ కూడా వెళ్తాం. దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 5 kgs తో స్టార్ట్ చేస్తామండి. 5 kgs ఎత్తి రోజు 5 kgs ప్రాక్టీస్ చేస్తాం. చేసిన తర్వాత 10 kgs వెళ్తాం. ఆ 10 kgs రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి
నెక్స్ట్ 15 or 20 kgs, ఆ తర్వాత 30 kgs, ఆ తర్వాత 50 kgs, ఆ తర్వాత 100 kgs, ఆ తర్వాత 150 kgs, ఆ తర్వాత 200 kgs, నెక్స్ట్ 500 kgs, నెక్స్ట్ 1000 kgs. మరి ఈ 1000 kgs కి రీచ్ అవ్వాలి అంటే స్టార్ట్ విత్ 5 kgs. అంటే మనం ఏం చేసామంటే ఫస్ట్ లో మన బాడీని దానికి ట్యూన్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత ఇంకా ఉండదండి, బ్రేక్స్ ఉండవు, డైరెక్ట్ గా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళి ఆ వెయిట్స్ లిఫ్ట్ చేసే విధంగా మన బాడీ తయారు. మన బ్రెయిన్ కూడా అంతేనండి. యాక్చువల్ గా మన బ్రెయిన్ ని ఎంత మనం మల్టిప్లై చేయొచ్చు అంటే మనందరూ తెలుసు, కొన్ని వేల కంప్యూటర్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయి. ఒక కంప్యూటర్ తోటే మనం అద్భుతాలు సృష్టించగలిగితే ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క బ్రెయిన్ కింద లెక్క అండి, ఒక్కొక్క కంప్యూటర్ కింద లెక్క. అట్లా కొన్ని థౌజండ్స్ ఆఫ్ న్యూరాన్స్ మన బ్రెయిన్ లో కూడా ఉన్నాయి. సో ఇంత పవర్ఫుల్ బ్రెయిన్ వెనకటికి మనందరం విన్నాం. అష్టావధానాలు, శతావధానం, సహస్రావధానం, అంటే 1000 మందిని హ్యాండిల్ చేయడం, 100 మెంబర్స్ ఒకేసారి హ్యాండిల్ చేయడం, అంత పవర్ఫుల్ బ్రెయిన్స్ మనది. ఏక సంతాగ్రాహి అని మనం విన్నాం. ఒక్కసారి వింటే చూసినా విన్నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఒకేసారి. ఇవి మన బ్రెయిన్ యొక్క పవర్స్ అండి, మన పూర్వీకుల యొక్క ప్రాక్టీసింగ్ విధానం. సో వాళ్ళు సబ్జెక్ట్ కన్నా ఎక్కువ బ్రెయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బ్రెయిన్ కన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ పెరుగుతూ పోయింది, మనం బ్రెయిన్ ని పెంచలేదు అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్, బ్రెయిన్ ని మనం డెవలప్ చేయకుండా అంతే ఉంచి, అంటే డెవలప్మెంట్ బ్రెయిన్ ఆల్రెడీ డెవలప్డ్ బ్రెయిన్ మనకు ఇచ్చిందండి, హార్డ్వేర్ ఇచ్చేశారు. ఈ బ్రెయిన్ ని మనం వాడి వాడి దాని యొక్క కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం వాడడం మానేసామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది డౌన్ అవడం వల్ల. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం మనందరిలో చాలా మంది ఉన్నట్టు మీకు కూడా తెలుసు, పేర్లతో సహా టెలిఫోన్ నెంబర్లు చెప్పే వాటిని కూడా చూశానండి. ఒక్కొక్క పేరు, ఆ పేరు మొబైల్ నెంబర్లు, అంటే టెలిఫోన్ నెంబర్స్, పేర్లతో సహా వాళ్ళ ఇంటి పేరు అన్ని గుర్తుంచుకునేవాళ్ళు. నేను ఒకసారి ఇది నా లైఫ్ లో మర్చిపోలేంది. ద్వారకా తిరుమలలో ఒక అయ్యగారు, అంటే వేద పండితులు ఉంటారండి. నేను ఒకసారి ఈ కళ్యాణోత్సవంలో కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు గమనించింది ఏంటంటే నా ముందే ఆ ఒక అయ్యగారు మొత్తం ఆయన పేర్లు, వాళ్ళ గోత్రాలు, ఆ పేపర్ అంతా ఒకసారి చూసుకొని పక్కకిచ్చేసి కంటిన్యూగా పేర్లు గోత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోయాడు, మళ్ళీ పేపర్ చూడకుండా. నాకే ఆశ్చర్యం అనిపించింది, అలా ఎలా జరిగింది. సో ఒకసారి చూసినా, ఒకసారి చదివినా, ఒకసారి విన్నా, ఇవంతా కూడా వాళ్ళ బ్రెయిన్ పవర్స్ అండి. అలాంటి పవర్ఫుల్ బ్రెయిన్స్ మనవి. అలాంటి బ్రెయిన్స్, అంత స్ట్రాంగ్ బ్రెయిన్స్ ఏమైపోయాయి ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ వచ్చి క్యాలిక్యులేషన్ మొత్తం పోయింది, ఇది మనంతా తెలుసు. నోటికి లెక్కలు చెప్పేవాళ్ళు, వేళ్ల మీద లెక్కలు చెప్పేవాళ్ళు, ఎన్నెన్నో పెద్ద పెద్ద లెక్కలు సాల్వ్ చేసేవాళ్ళు, యాడింగ్లు సబ్ట్రాక్షన్స్ అయిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఎవరైనా సరే ఏ చిన్న లెక్క చేయాలన్నా టక్కున మొబైల్ ఓపెన్ చేయడం, దాంట్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కూర్చోవడం. చిన్న చిన్న మల్టిప్లికేషన్స్, చిన్న చిన్న యాడింగ్స్, చిన్న చిన్న సబ్ట్రాక్షన్స్ కూడా మనం చేయలేని పరిస్థితులకు మన బ్రెయిన్ వెళ్ళిపోయింది. కన్ఫ్యూజన్. అంటే ఎప్పుడైతే మనము మన బ్రెయిన్ కి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అలవాటు చేసామో ఆటోమేటిక్గా అది పడుకుందండి. అది ఆన్ చేయడం మొదలుపెట్టలేదు, దానికి షార్ప్ అవ్వడం మొదలుపెట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొబైల్ వచ్చిన తర్వాత మన జీవితంలో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ కూడా వచ్చాయండి. ఇంకా చెప్పాలంటే మన పూర్వీకులు చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా, ఏది కనుక్కున్నా, ఏది డెవలప్ చేసినా అది కన్స్ట్రక్టివ్ ఉండేది. కన్స్ట్రక్టివ్ అంటే మనకు ఫ్యూచర్ ని గ్రో చేసే విధంగా, డెవలప్ చేసే విధంగా ఉండేది. ఇప్పుడు మన ఇన్వెన్షన్స్ అనేది ఎలా ఉన్నాయంటే డిస్ట్రక్టివ్ విధంగా ఉన్నాయండి. డిస్ట్రక్టివ్ అంటే ఇవన్నీ కథం చేసేటువంటి, స్మాష్ చేసే విధంగా ఉన్నాయి. అది ఏది డెవలప్ అయినా సరే, ఏది వస్తున్నా సరే, అంటే ఎవ్రీ షార్ట్ కట్ ఈజ్ షార్ట్ కట్ అయిపోతుంది. ఇది మనందరం అర్థం చేస్తాం, చూస్తున్నాం కూడా, అనుభవిస్తున్నాం కూడా. అయితే మన బ్రెయిన్ పవర్ ని
మనం ఇంప్రూవ్ చేసుకుంటే బ్రెయిన్ని 100 times పెంచేసేస్తే సబ్జెక్ట్ చిన్నగా అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల సబ్జెక్ట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాం కానీ వాళ్ళ బ్రెయిన్ ని పెంచట్లేదు. ఎప్పుడైతే సబ్జెక్ట్ పెరిగిపోయి బ్రెయిన్ పెరగలేదు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందండి, బ్రెయిన్ ఆ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి వచ్చిందో వాళ్ళు ఇటు ఫిజికల్ గా ఇటు మెంటల్ గా డ్యామేజ్ అయిపోతున్నారు. ఇది చాలా మంది పిల్లల్లో ఈరోజు చూస్తున్నాం. ఈ అలవాట్లు అనుకోండి, మొబైల్ అలవాటు అనుకోండి, ల్యాప్టాప్ అలవాటు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అసలు చదువే ల్యాప్టాప్ లోకి టీవీలోకి వెళ్ళిపోయిందండి. కాబట్టి ఇప్పుడు టీవీ చూడొద్దు, మొబైల్ చూడొద్దు అంటే చూడొద్దు అని చెప్పే పరిస్థితి లేకుండా అయింది. దాంతో ఈ ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ అలవాటు వల్ల వాళ్ళ బ్రెయిన్ పవర్ తగ్గిపోవడం. ప్రతిదీ క్యాల్కులేట్ చేసి బ్రెయిన్ తో కాకుండా మనం ఇన్స్ట్రుమెంట్స్ మీద మన క్యాల్కులేషన్స్ మన పనులన్నీ అయిపోవడం, తద్వారా మన బ్రెయిన్ అనేది పనిచేయడం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మన వేల్ని ఇలా బెండ్ చేయండి, బెండ్ చేసి ఒక తాడుతో కట్టేయండి. అలా కట్టేసి ఒక 1 month అలానే ఉంచండి. 1 month తర్వాత ఆ వేల్ని ఓపెన్ చేసి ఇలా ఇలా మూవ్ చేయడానికి ట్రై చేయండి. అవుతుందా అంటే అవ్వదండి, ఇక అలానే ఉండిపోతుంది. చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. కొంచెం చేయి ఫ్రాక్చర్ అయితే ఇట్లా చేయి కట్టేసుకుంటారు. కట్టేసుకున్న తర్వాత ఆ ఫ్రాక్చర్ మానిపోతుంది. తర్వాత ఈ షోల్డర్, ఈ ఎల్బో జాయింట్ ఇలా ఇలా అవ్వదు, ఇలానే ఉంటుంది. మళ్ళీ అలా అవ్వాలంటే బోల్డ్ అంత ఫిజియోథెరపీ, సో పెయిన్ఫుల్. అంటే మన బాడీలో ఏ part ని వాడకుండా మనం వదిలేస్తే అది పనిచేయడం మానేస్తుంది. ఇంకా చెప్పాలంటే హెల్దీగా ఉన్న కన్నుకి ఒక పట్టి వేసేసి ఒక 1 month ఉంచేస్తే తర్వాత ఆ కన్ను కనిపించకుండా పోతుంది. సో ఈ విధంగా మన బాడీలో ఏ భాగాన్ని మనం వాడకుండా ఉంటే ఆ భాగం అనేది చెడిపోతుంది, పని చేయదు. సేమ్ మన బ్రెయిన్ కూడా అండి. సో బ్రెయిన్ ని షార్ప్నెస్ పెంచాలంటే, బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలంటే, బ్రెయిన్ యొక్క పవర్ పెరగాలంటే మనకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలకు చదువులో టాప్ అవ్వాలంటే ఏ తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే మా పిల్లలు టాప్ అవ్వాలి. ఇది ఎవరైనా సహజంగా కోరుకునే స్వభావం, అది ఎస్పెషల్లీ చదువు విషయంలో. సో టాప్ అవ్వాలంటే టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ కరికులం ఉండాలా, టాప్ బ్రెయిన్ ఉండాలా అనేది ఇప్పుడు మనం డిసైడ్ కావాలండి. నన్ను అడిగితే టాప్ బ్రెయిన్ ఉంటే అవి నార్మల్ ఉన్నా కూడా వీళ్ళు టాప్ అయిపోతారండి. దానికి నేను ఒకటే చెప్పగలుగుతాను. పూర్వము తెలుగు మీడియం, హిందీ మీడియం స్కూళ్ళలో చదివి గ్రూప్ 1 గ్రూప్ ఆఫీసర్స్ అవ్వలేదా, పెద్ద పెద్ద పొజిషన్లకు పోస్టులకు రాలేదా అంటే బోలెడు మంది, అందరూ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చి కార్పొరేట్ స్కూల్లోకి వచ్చిన తర్వాతనే ఏమో ఎడ్యుకేషన్ పెరిగిందో తెలియదు కానీ డెఫినెట్ గా నాలెడ్జ్ మాత్రం పోయిందండి. సో ఈరోజు మనందరం మళ్ళీ మన పిల్లల యొక్క బ్రెయిన్ పవర్ మీద పనిచేస్తామండి. బ్రెయిన్ ని ఇంప్రూవ్ చేయడం ఎట్లా, బ్రెయిన్ పవర్ ని ఎన్హాన్స్ చేయడం ఎట్లా, దానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. దాంట్లో మొదటి ప్రోగ్రామ్ ఏంటంటే పీనియల్ గ్లాండ్ ప్రోగ్రామ్ అండి. పీనియల్ గ్లాండ్ ప్రోగ్రామ్ ఇది డిజిటల్ న్యూట్రిషన్ లో ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ అనేది బ్రెయిన్ యొక్క పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేయడం వల్ల థర్డ్ ఐస్ ఎక్కడ అంటామండి, అంటే ఇక్కడ సెంటర్ లో ఇక్కడ ఉంటుంది బొట్టు దగ్గర, అది యాక్టివేట్ అయిపోయి బ్రెయిన్ యొక్క పవర్ సూపర్ పవర్ కింద మారుతుందండి. ఇది ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా వాడండి. వాడడం వల్ల వాళ్ళకు అతీతమైన బ్రెయిన్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన శతావధానాలు, సహస్రావధానాలు, ఏకసంతాయి గ్రాహులు, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఈ పీనల్ గ్లాండ్ యాక్టివ్ అయిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళు థర్డ్ ఐ అంటే బ్లైండ్ ఫోల్డ్ అంటారు, కళ్ళు మూసుకొని కూడా 360 degrees దేన్నైనా విజువలైజ్ చేసుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. ఏ బుక్ అయినా, ఏ పెన్ అయినా, ఏ బుక్ అయినా, ఏ పేజ్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఒక్కసారి చదివితే సరిపోతుంది.
అంత పవర్ఫుల్ గా వాళ్ళ బ్రెయిన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలా ఎన్హాన్స్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ మనకుంది, పీనియల్ గ్లాండ్ ప్రోగ్రామ్. దానికి లింక్డ్ గా మన హీలీలో యాక్టివేషన్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి. మీరు చూస్తున్నారు అనుకుంటా, బయోటిక్ వైటలైజేషన్ పేజ్ లో ఉన్న ప్రోగ్రాము. రీజనరేషన్ 1, రీజనరేషన్ 2, రీజనరేషన్ 3, బోన్ హార్మోనీ, టిష్యూ హార్మోనీ, స్టెబిలిటీ, హోలిస్టిక్ సపోర్ట్ అండ్ నర్వ్ హార్మోనీ, పీనియల్ గ్లాండ్ హార్మోన్. ఈ పీనియల్ గ్లాండ్ హార్మోన్ అనేది అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. పిల్లలకు డెఫినెట్ గా ట్రై చేయండి. ఏ ఏజ్ గ్రూప్ అంటే ఏ ఏజ్ గ్రూప్ కన్నా ఇవ్వచ్చు అండి. ఈ ప్రోగ్రామ్ కి స్పెసిఫిక్ గా ఈ ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఫిజికల్ బాడీకి సంబంధించిన ప్రోగ్రామ్ కాదు. మన బ్రెయిన్ లోపల ఉండే గ్రంథి పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి, స్టెబిలైజ్ చేసే ప్రోగ్రామ్ అన్నమాట. దాని ద్వారా పీనియల్ గ్లాండ్ నుంచి వచ్చిన న్యూరాన్స్ వల్ల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ షార్ప్నెస్, వాళ్ళ క్యాచింగ్ పవర్, వాళ్ళ యొక్క ఆలోచన విధానమే ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకు సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఏదైనా ఒక చిన్న టాపిక్ ఇస్తే అనర్గళంగా ఆ టాపిక్ మీద మాట్లాడగలుగుతారు ఎంతసేపు అయినా సరే. నెవర్ బి ప్రిపేర్డ్, ప్రిపరేషన్ అనేది ఉండదు, జీరో ప్రిపరేషన్. వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఏ రోజు ఏ క్లాస్ కూడా ప్రిపేర్ కానండి. ఇప్పటివరకు నేను క్లినిక్ లోనే ఉన్నాను, డైరెక్ట్గా వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యాను, నేను ముందు కూర్చున్నాను అంతే. టాపిక్ ఇది, సబ్జెక్ట్ స్టార్ట్. సో ఇంకా విచిత్రం ఏంటంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా మన బ్రెయిన్ లో ఉంటుందండి, ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో ఉంటుందండి. కానీ దాన్ని మనం ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొస్తే అది ఎన్హాన్స్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ లోకి తీసుకోకపోతే అక్కడే ఉండిపోతుంది, అంతకుమించి ఏం లేదు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వల్ల మీరు ఎవరైతే కిడ్స్ మీరు టార్గెట్ చేస్తున్నారో, పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారో, 14 years లో పిల్లలు, వాళ్ళ యొక్క మెంటల్ యాటిట్యూడ్ కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ, ఈ లీడర్షిప్ క్వాలిటీస్, ఎస్పెషల్లీ ఏదైనా పబ్లిక్ ని అడ్రస్ చేయడం కానీ, ఎస్పెషల్గా కొంతమంది పిల్లలు షై ఫీల్ అవుతారు, ఒకరిని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం కానీ, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వీళ్ళు ఎవరి దగ్గర ఇంటరాక్ట్ అవ్వడం కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, ప్లస్ పబ్లిక్ లో మాట్లాడడం కానీ, లీడర్షిప్ గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఈ పీనల్ గ్లాండ్ ఎన్హాన్స్ చేస్తుంది. ఒక వర్డ్ చెప్పాలంటే ఓవరాల్ మెంటల్ గ్రోత్ అల్టిమేట్ ప్రోగ్రామ్ అండి. దీనికి కనెక్టింగ్ గా యాక్టివేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి, యాక్టివేషన్. సో ఆ ప్రోగ్రామ్ ని యాడ్ చేస్తే, ఇక్కడ జాబ్ అండ్ స్లీప్ లో ఉంది మీకు యాక్టివేషన్ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడైనా పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళాలి, లీడర్స్ గా మాట్లాడాలి, లేదా ఒక డయాస్ మీదకి వెళ్ళి 100 మంది, 200 మంది, 1000 మందిని మీరు అడ్రస్ చేయాలి అనుకోండి. అప్పటి వరకు మీరు ఏ ప్రిపరేషన్ లేదు, మీకు ఏంది లేదు, ఏం మాట్లాడరు ఐడియా లేదు. కాకపోతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది ఒక్కటి తెలిస్తే చాలండి. హెల్త్ మీద మాట్లాడాలా, లేకపోతే సోషల్ మీద మాట్లాడాలా, లేదా ఒక ఈవెంట్, దేనికి సంబంధించిన ఈవెంట్ అనేది ఒక్కటి తెలిస్తే చాలండి. ఈ 2 ప్రోగ్రామ్స్ పెట్టుకోండి, మీరు నిజంగా ఎక్స్పెరిమెంట్ చేయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. పీనియల్ గ్లాండ్ అండ్ యాక్టివేషన్ ఏ ఏజ్ గ్రూప్ అయినా సంబంధం లేదండి. కాకపోతే 14 years లో పిల్లలు పెట్టుకుంటేనేమో అది ఎన్హాన్స్ అయ్యి అక్కడే ఉండిపోతుంది. మనమేమో పెట్టుకుంటేనే ఎన్హాన్స్ అవుతుంది, పెట్టుకోకపోతే ఎన్హాన్స్ కాదు. మళ్ళీ కొన్ని రోజులకు డౌన్ అవ్వడం మొదలైంది. అంటే మనకు నిరంతరం పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్ పీనియల్ గ్లాండ్. వాళ్ళకేమో లైఫ్ లో ఒక్కసారి యాక్టివేట్ అయిపోతే ఇంకా అది ఎప్పటికీ యాక్టివ్. ఎందుకంటే 14 years లోపని ఎందుకు ఉంటున్నానంటే 14 years తో హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి. హార్మోన్స్ సిక్రేషన్ అయ్యి వాళ్ళ యొక్క అంటే ఎవ్రీ 7 years కి మన జీన్ అనేది మొటేట్ అవుతుంది. 7th year తర్వాత జీన్ మొటేషన్ మళ్ళీ 14th year లో వస్తుందండి. ఆ 14th year తర్వాత వచ్చే మొటేషన్ ఏంటంటే అమ్మాయిలైతే అమ్మాయిల క్యారెక్టరిస్టిక్స్, అబ్బాయిలైతే అబ్బాయిల క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్ అయిపోతాయి. దాని లోపు మన పీనల్ గ్లాండ్ ని మనం యాక్టివేట్ చేసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసుకోగలిగితే మాత్రం పిల్లలు సూపర్ కిడ్స్. అంటే అది కూడా చిన్నవాడేమో నన్ను అడిగితే, ఓవరాల్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయిపోతే ఎలా ఉంటారంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థం. ఇంకా పీనల్ గ్లాండ్ గురించి చాలా వీడియోస్ ఉంటాయండి. మీరు నా ప్రోగ్రామ్ అయిన తర్వాత పీనియల్ గ్లాండ్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ అని యూట్యూబ్ లో కొట్టండి. అలా యాక్టివేట్ అయిన పిల్లలు కళ్ళ గంతలు కడితే
జోబులో ఉన్న నోటు పేరు, నోటు నెంబర్ చెప్పగలుగుతారు. పక్క రూమ్ లో ఎవరు కూర్చున్నారు, వాళ్ళు ఏ డ్రెస్సెస్ వేసుకున్నారు, ఏ కలర్ వేసుకున్నారు చెప్పగలుగుతారు. కళ్ళకి గంటలు కట్టేసి వాళ్ళ ముందరున్న ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయగలుగుతారు. స్మెల్ తో, టేస్ట్ తో, టచ్ తో వాళ్ళు దేనైనా అంటే ఇమీడియట్ గా చెప్పగలుగుతారు. ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్, దట్ ఈస్ పీనల్ గ్లాండ్. సో ఈ పీనల్ గ్లాండ్ అండ్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ 15 days, పొద్దున్న పీనల్ గ్లాండ్, సాయంత్రం యాక్టివేషన్, ఈ 2 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మీ పిల్లలకు ఒక 1 month రన్ చేయండి. ఇంకా చూడండి అసలు చదువేంటి, చదువుకునే విధానం ఏంటి, చదవడం ఏంటో మీకు అర్థం. తర్వాత ఎవరికైతే పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, జనరల్గా మనకి ఏమవుతుందంటే చదువు అనేది ఒక రకంగా చెప్పాలంటే 2D ప్యాటర్న్ అండి. మన బ్రెయిన్ 2D కన్నా 3Dని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. 3D, 4D, 5D, ఎన్ని డీలు పెరిగితే అంత అట్రాక్టివ్ ఉంటుంది. మీరు బ్లాక్ అండ్ వైట్ టీవీని చూడండి, కలర్ టీవీని చూడండి, ఏది తొందర అడిక్ట్ అవుతుందో చూడండి. అలానే బుక్ అడిక్షన్ ఎక్కువ ఉంటుందా, మొబైల్ ఎక్కువ అడిక్ట్ అవుతుంది అంటే బుక్ కన్నా మొబైల్ తొందరగా అడిక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం తెలియకుండానే మన బ్రెయిన్ అనేది ఆ పర్టికులర్ ప్యాటర్న్ లోకి వెళ్ళగానే అది అడిక్షన్ గా మారిపోతుంది. దానికి ముఖ్యంగా ఈ లర్నింగ్ పేజ్ అనే ప్రోగ్రామ్స్ మీరు డెఫినెట్ గా మీ పిల్లలకు వాడండి. ఫస్ట్ ఏం చేయండి అంటే స్టార్ట్ విత్ యాక్టివేషన్ అండ్ పీనల్ గ్లాండ్ అనేది యాక్టివేషన్ తో స్టార్ట్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లర్నింగ్ పేజ్. ఈ లర్నింగ్ పేజ్ కంటిన్యూగా మనం రన్ చేయడం వల్ల పిల్లలకు వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ పెరగడం, చదువుకున్న దాన్ని వాళ్ళు ఈజీగా అర్థం అవ్వడం, ఈజీగా గ్రాస్పింగ్ పెరగడం, ఒకసారి చదవగానే వాళ్ళకు గుర్తుండిపోవడం, ఇవన్నీ ఈ లర్నింగ్ పేజ్ వల్ల వచ్చే బెనిఫిట్. సో ఈ నెక్స్ట్ 15 days ఏం చేయాలంటే లర్నింగ్ సిస్టమ్, లర్నింగ్ ఎక్విప్ ప్రోగ్రామ్, 2 ప్రోగ్రామ్స్ రన్ చేయాలి. పొద్దున ప్రోగ్రామ్, సాయంత్రం ప్రోగ్రామ్ చెప్పిన అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. లర్నింగ్ ఏ పిల్లలకైతే చదువు మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకు ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేషన్, తర్వాత లర్నింగ్ సిస్టమ్, లర్నింగ్ యాక్టివిటీ, ఆటోమేటిక్ గా మీ పిల్లలు ఈ చదువు సైడ్ టర్న్ అయిపోతారండి. మీరు చదవమని తిట్ట అవసరం లేదు, కొట్ట అవసరం లేదు, ఇంకా హింస ఇవ్వడం అవసరం లేదు, హింస పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళు టర్న్ అయిపోతారు. ఇట్లా చదువు మీద ఇంట్రెస్ట్ లేని పిల్లలు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, చాలా మంది తయారవుతున్నారు కూడా పోను పోను. ఇదందరికీ మనకు తెలిసిందే. సో అలాంటి వాళ్ళకు ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ అండి, లర్నింగ్ పేజ్ అండ్ లర్నింగ్ సిస్టమ్ అండ్ లర్నింగ్ ఎక్విప్. నేను ఏమడుగుతానంటే టాప్ టీచర్ వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్తుంది, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏమవుతుంది సబ్జెక్ట్? చదువుతారా? చదవరు. ఓ టీచరు స్కూల్లో క్లాస్ రూమ్ లో అందరి పిల్లలకు సేమ్ సబ్జెక్ట్ డెలివరీ చేస్తారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చెప్పడమే ఉండదు. అందరు కూర్చుంటారు, అందరు చెప్పినట్టే వెళ్తారు. కానీ దాంట్లో ఒకరు ఫస్ట్ వస్తున్నారు, ఒకరు లాస్ట్ వస్తున్నారు, ఒకళ్ళు పాస్ అవుతున్నారు, ఒకరు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ టీచర్ పవర్, నాట్ సబ్జెక్ట్ పవర్, ఇట్ ఈస్ ప్యూర్లీ బ్రెయిన్ పవర్. ఒప్పుకుంటారండి? మరి అందరూ టీచర్ ఏమైనా డిఫరెన్షియేట్ చేసి చెప్తే అప్పుడు మనం అనుకోవచ్చు టీచర్ పవర్ అని. అందరు టీచర్ అందరికి ఒకటే రకంగా చెప్తే డిఫరెన్షియేషన్ ఏముందండి సబ్జెక్ట్ లో? అందరికి సేమ్. అక్కడ డిఫరెన్స్ ఏమైంది అంటే బ్రెయిన్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే పిల్లలకి లర్నింగ్ మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి లర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా పెట్టండి. అలానే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్, చదువుకున్నది కుదురుగా చదువుకోకపోతే ఈ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మల్టిపుల్ థాట్స్, ఒక ఫోకస్ లేకపోవడం, చదువుకుంటుంటే ఇంకోటి ఆలోచనలు రావడం, పూజలో కూర్చుంటే ఇంకో ఆలోచన రావడం, అంటే ఒక పని చేస్తున్నా ఇంకోటి ఆలోచన అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ లో అలా ఆలోచనలు రన్ అవుతున్న వాళ్ళకు ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్. తెలియకుండానే బ్రెయిన్ కొంతమంది ఆలోచిస్తూనే ఉంటుందండి, ఏవో థాట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఖాళీగా ఉండదు. వాళ్ళే ఒక్కోసారి అనుకుంటారు, ఏంటి నా బ్రెయిన్ ఇంత ఆలోచిస్తుంది, ఇది ఆగిపోతే బాగుండు, ఇట్లా ఆలోచన రాకపోతే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అది మన చేతిలో లేదు. అది దాటేసాం మనం, అలవాటు అయిపోయింది మన బ్రెయిన్కి. సో ఫస్ట్లో ఏంటంటే మనకు అవసరానికి ఆలోచిస్తామండి, అవసరమడి ఆలోచిస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఆలోచనని అలవాటైపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి మన బాడీకి ఏదైనా అలవాటైపోతే అది కంటిన్యూ చేయడం దాని పని. అప్పుడే అనుభవించే కదండి ఈ హీలీ పుట్టింది, ఆ కంటిన్యూటీని బ్రేక్ చేయడానికి. సో ఈ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆ ఓవర్ థింకింగ్ కంటిన్యూ ఆలోచనలు బ్రేక్ చేసి పడేస్తాం. ఫోకస్ ఒకే ఆలోచన మీద ఉండేటట్టు మన బ్రెయిన్ ని ప్రిపేర్ చేస్తుంది. అద్భుతమైన ప్రోగ్రామ్ అండి కాన్సన్ట్రేషన్ సిస్టమ్. ఇది ఒక 15 days రన్ చేయండి, కాన్సన్ట్రేషన్ సిస్టమ్, కాన్సన్ట్రేషన్ యాక్టివిటీ. ఆ తర్వాత ఎగ్జామ్ సిస్టమ్, ఎగ్జామ్ యాక్టివిటీ. మనందరూ తెలుసు, ఎగ్జామ్ లో చాలా మంది పిల్లలు చాలా బాగా చదువుతారు, ఎగ్జామ్ లోకి వెళ్ళేసరికి జీరో. ఎందుకు జీరో అవుతారంటే అక్కడ స్ట్రెస్. ఇంకోటి ఏంటంటే బాగా ప్రెషర్ లో టెన్షన్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది స్టేబుల్ గా డిసిషన్ తీసుకునే విధంగా తయారు కావాలి. అందునుంచి మిలిటరీ వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ లో వాళ్ళతో ఒక పని చేయిస్తారు. ఆ అట్మాస్ఫియర్ లో, ఆ టాస్క్ లో, అంటే ఎలాంటి అట్మాస్ఫియర్ లో కానీ బాడీ తట్టుకోగలగాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా బ్రెయిన్ తట్టుకోగలగాలి. సో ఆ విధంగా ఒక పర్టికులర్ టాస్క్ ఇచ్చి వాళ్ళతో పని చేయిస్తారు, వాళ్ళ బ్రెయిన్ ని ఎన్హాన్స్ చేస్తారు. అప్పుడే కానీ యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళు డిసిషన్ తీసుకోవడం కానీ, ఏదైనా వర్క్ చేయడం కానీ, అక్కడ యుద్ధంలో వాళ్ళు నిలబడడానికి జరుగుతుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ఎగ్జామ్ సిస్టమ్, ఎగ్జామ్ యాక్టివిటీ, ఈ రెండు ప్రోగ్రామ్ ముఖ్యంగా మన పిల్లలు చదువు ఎగ్జామ్కి వెళ్ళే ముందు, అట్లా కాకుండా రెగ్యులర్ కూడా రన్ చేయొచ్చండి. ఇప్పుడంగా నేను చెప్పినట్టు 15 days యాక్టివేషన్ పీనల్ గ్లాండ్ ప్రోగ్రామ్, ఒక 15 days లర్నింగ్ సిస్టమ్, లర్నింగ్ యాక్టివిటీ ప్రోగ్రామ్, ఒక 15 days కాన్సన్ట్రేషన్ సిస్టమ్, కాన్సన్ట్రేషన్ యాక్టివిటీ ప్రోగ్రామ్, ఒక 15 days ఎగ్జామ్ సిస్టమ్, ఎగ్జామ్ యాక్టివిటీ. ఇట్లా ఈ ఎగ్జామ్ ప్రోగ్రామ్ కూడా పెట్టండి. తద్వారా వాళ్ళ ఎగ్జామ్ లోకి వెళ్ళి ఎటువంటి కన్ఫ్యూజన్, ఎటువంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్ ని ఎగ్జిక్యూట్ చేసేయడం జరుగుతుంది. వాళ్ళు చదువుకున్న దానికన్నా ఇంకా పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది. అదేవిధంగా స్ట్రెస్ సిస్టమ్, స్ట్రెస్ సర్క్యూట్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పిల్లలందరికీ స్ట్రెస్ ఉందండి. స్ట్రెస్ లేని పిల్లలు ఎవరు లేరు భూమి మీద నాకు తెలుసు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ పోయినాయి, మెంటల్ యాక్టివిటీస్ పోయినాయి, ఓన్లీ స్టడీ యాక్టివిటీ తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి. పూర్వం స్కూళ్ళు, కాలేజీలు అంటే ఎలా ఉండేవి, కంపల్సరీ గ్రౌండ్ ప్లే, అంటే ఆటలు కూడా స్కూల్లో ఒక భాగం అయ్యేది. ఇప్పుడు ఆట ఆడే పరిస్థితుల్లో పిల్లలు లేరు. ఫస్ట్ గ్రౌండ్సే లేవు. కాలేజీకి గ్రౌండ్ ఎక్కడ ఉందండి? ఒక కార్పొరేట్ బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ లో ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో ముందర గేట్లు, ఆ గేట్ లోపలికి ఒకసారి ఎంటర్ అయితే అయిపోయింది. మళ్ళీ పొద్దున మార్నింగ్ 8కి అయితే నైట్ 8కి బయటికి రావాలి. ఒక ఆట, ఒక గాలి, ఒక నీరు, ఒక వెలుతురు, ఒక సూర్యుడు, ఒక భూమిని టచ్ అవ్వడం, అస్సలు అన్ని జీరో. ఇది ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారైపోయింది. మరి కాంపిటీషన్ ఇంకా తట్టుకోలేము, తప్పదు, పెట్టాల్సిందే టైం, అనుభవించాల్సినవి అవన్నీ. కానీ మనం డ్యామేజ్ అవుతుంది. కానీ డ్యామేజ్ అవుద్దంటే అప్పుడు మనకు ఈ స్ట్రెస్ సిస్టమ్ ప్రోగ్రామ్, అద్భుతమైన ప్రోగ్రామ్. స్ట్రెస్ సిస్టమ్ అండ్ స్ట్రెస్ సర్క్యూట్, ఇదో 15 days రన్ చేయండి. తద్వారా వాళ్ళు చదువులో ఏదైతే మానసిక ఒత్తిడి గురవుతున్నారో, ఫెయిల్ అవుతామనే భయంతో సూసైడ్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ ఏమైనా అంటారేమో అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చదువు లేక స్ట్రెస్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళు అంత స్ట్రెస్ ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో దానికి ఈ స్ట్రెస్ సిస్టమ్ ప్రోగ్రామ్ అనేది అద్భుతమైన ప్రోగ్రామ్, డెఫినెట్ గా ట్రై చేయండి. అలానే మెమరీ ప్రోగ్రామ్, ది అల్టిమేట్ ప్రోగ్రామ్. ఈ మెమరీ ప్రోగ్రామ్ కూడా రెగ్యులర్ గా పిల్లలకు, ఎందుకంటే చదువు అంటేనే మెమరీ పవర్, మెమరీ పవర్ ఉండేది చదువు. సో ఆ మెమరీ పవర్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మెమరీలో 2 రకాల మెమరీలు ఉంటాయండి. షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ. షార్ట్ మెమరీ అంటే ఇప్పుడిప్పుడు వస్తువులు మర్చిపోవడం, కీస్ మర్చిపోవడం, మొబైల్ మర్చిపోవడం, తాళం వేసామా లేదా గుర్తుకు రాకపోవడం, ఇవన్నీ షార్ట్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ అంటే చిన్నప్పటి విషయాలు, చిన్నప్పుడు అంటే మనిషి గుర్తుండడం, పేర్లు మర్చిపోవడం. మనిషిని చూస్తారు, ఈయన పేరు ఏదో ఉందని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాల్సి రావడం, అంటే ఇవన్నీ రీకాల్ మెమరీ అంటాం, లాంగ్ టర్మ్ మెమరీస్. ఆ విధంగా ఈ షార్ట్ టర్మ్ మెమరీ కానీ, లాంగ్ టర్మ్ మెమరీలో కానీ ఏ డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఆ డిఫరెన్సెస్ కవర్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్ మెమరీ.
ఈ విధంగా ఓవరాల్గా మన పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు, వాళ్ళు అకాడమిక్లో టాప్ అవ్వడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నేను ఛాలెంజింగ్ గా చెప్పగలుగుతాను, ఏ పిల్లలకైనా ఇది ఒక 6 months to 1 year మీరు రెగ్యులర్ గా రన్ చేయగలిగితే అల్టిమేట్ రిజల్ట్స్. అంటే ఇంకా చెప్పాలంటే స్కూల్ టీచర్లు కరస్పాండెంట్ పిలిచి మరి మిమ్మల్ని అడుగుతారు, మీ పిల్లల్లో ఒకరు ఏందండి ఇంత డెవలప్మెంట్, ఇంత డిఫరెన్స్. అదే చెప్తున్నాం కండి, హీలీ ఉన్న వాళ్ళకు హీలీ లేని వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది లైఫ్ లో. ఖచ్చితంగా మనం ఒక స్టెప్ ముందర ఉన్నాం మన లైఫ్ లో అన్ని రకాలుగా. కానీ మన బ్యాడ్ లెక్క ఏంటంటే దాన్ని వాడకపోవడం. కొనుక్కోవడం ముఖ్యం కాదండి, దాన్ని వాడడం ముఖ్యం. దాన్ని వాడి దాని వల్ల రిజల్ట్ పొంది మన లైఫ్ ని ఇంకా ఈజీ చేయడం, ఇంకా డెవలప్ అవ్వడం. అంటే నార్మల్ పర్సన్స్ కి, హీలీ లేని వాళ్ళకు హీలీ ఉన్న వాళ్ళకు, హీలీ ఒక స్టెప్ ముందర ఉండాలి లైఫ్ లో. వాళ్ళ లైఫ్ ఒక స్టెప్ ముందర ఉంటుంది, కాకపోతే వాడాలి కరెక్ట్ గా. సో ఈ విధంగా మన పిల్లల చదువు గురించి, రేపు వస్తున్న ఎగ్జామ్స్ గురించి ఈ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టుకొని రెగ్యులర్ గా మెయింటైన్ చేయండి. రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం వల్ల అద్భుతమైన బ్రెయిన్ పవర్ తో వాళ్ళ సబ్జెక్ట్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అలా హ్యాండిల్ చేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఈజీ చేసుకోగలుగుతారు. ఇది డెఫినెట్ గా ప్రతి తల్లిదండ్రులు, ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్ కి, ఈవెన్ నీట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా అద్భుతమైన ప్రోగ్రామ్స్. డెఫినెట్ గా వాటిని యూజ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఇవి అల్టిమేట్ రిజల్ట్స్ అండి. మా దగ్గర పాస్ట్ లో నీట్ లో కానీ, ఈవెన్ ఐఐటిలో కానీ, ఈవెన్ గ్రూప్స్ లో కానీ అద్భుతమైన రిజల్ట్ తీసుకున్న వాళ్ళు, హీలీ వాడి అద్భుతంగా వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మా దగ్గర ఉన్నారు. సో మీరు కూడా మీ పిల్లలకు డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఈ 3 months రెగ్యులర్ గా పెట్టండి. రాబోయే ఎగ్జామ్స్ లో వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ ని సాధించే విధంగా వాళ్ళని రెడీ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. అందుకే నేను చెప్తానంటే, హీలీ అనేది కొనడం ముఖ్యం కాదు, దాన్ని ఎఫెక్టివ్ గా వాడడం ముఖ్యం. మన ఇంట్లో పిల్లలు ఉండి మిషన్ పెట్టుకోకపోతే ఇంకెంత వేస్ట్ అది, ఒకసారి ఆలోచించండి. ఇంకా నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇప్పుడు కూడా కొంతమంది ఇళ్లలో హీలీ డివైస్ ఉంటుంది కానీ వాడరు. భర్త వాడితే భార్య వాడదు, భార్య వాడితే హస్బెండ్, అంటే ఇంట్లో ఒకరు వాడితే ఇంకోరు వాడరు. అడిగితే ఏమోండి, నిజంగా తగ్గుతుందా? నేనేమంటున్నానంటే, నిజంగా తగ్గుతుందో లేదో తెలియదు, దీనివల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు, అయినా సరే నేనేమంటున్నానంటే దీనికి ఒక టైం అంటే ఇవ్వండి, ఒక 3 months టైం ఇవ్వండి. కంటిన్యూగా లర్నింగ్ పేజెస్ పెట్టుకోండి. నేను చెప్పిన ప్యాటర్న్ లో పెట్టుకుంటే వెళ్ళండి, 3 months పెట్టండి. పెట్టిన తర్వాత మీరే వచ్చి మళ్ళీ మీటింగ్ లో మీరే చెప్తారండి అసలు హీలీ పవర్ ఏంటి, దీని రిజల్ట్ ఏంటి. దీని మాత్రం దయచేసి తక్కువ అంచనా వేయకండి. కొంచెం బద్ధకం వదలండి, హీలీ ఛార్జింగ్ పెట్టుకోండి, ఛార్జ్ చేయండి, బాడీ కనెక్ట్ చేసుకోండి. అద్భుతంగా ఈ ప్రోగ్రామ్స్ షేర్ చేసుకుంటూ వాడుకుంటూ వెళ్ళండి. హీలీ మన లైఫ్ లోకి రావడమే ఒక డివైన్ పవర్ వచ్చినట్లు కండి. అట్లా ఈ లెర్నింగ్ పేజెస్ వాడి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ లో మన పిల్లలందరినీ టాప్ చేసి చూపిద్దామండి. ఆల్రెడీ నేను అలా ఎంతో మంది పిల్లలకు హెల్ప్ చేసి ఈ ప్రోగ్రామ్స్ వాడిచ్చి అద్భుతమైన రిజల్ట్స్ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్లోకి వెళ్దామండి. ఈ పర్టికులర్ టాపిక్ కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్ గా మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడేస్ వండర్ఫుల్ సెషన్ అండి. ఈ యొక్క సబ్జెక్ట్ ఎస్పెషల్లీ నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి చాలా మంది అడుగుతున్నారు సార్, అసలు 3 years బాయ్కి డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టొచ్చా పీనల్ గ్లాండ్ అని అడిగారండి. మనకి రాము గారు పెట్టుకోవచ్చండి, అడుగుతున్నారు. పెట్టుకోవచ్చండి, డెఫినెట్ గా పెట్టచ్చు. పీనల్ గ్లాండ్ ప్రోగ్రామ్ పిల్లలు అందరికి పెట్టచ్చు. 3 years అని అబ్బో అందరికి పెట్టుకోవచ్చు, 2 years కూడా పెట్టుకోవచ్చు. పీనల్ గ్లాండ్ స్పెషల్ గా ఇట్ ఈస్ ఆర్గానిక్ సంబంధించిన ప్రోగ్రామ్ కాదండి, ఇట్ ఈస్ ప్యూర్లీ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసే ప్రోగ్రామ్. పీనల్ గ్లాండ్ అనేది యాక్చువల్గా పిల్లల్లోనే హైగా యాక్టివ్ గా ఉంటుందండి. ఎట్లా ఏజింగ్ పెరుగుతుందో అట్లా పీనల్ గ్లాండ్ డౌన్ అయిపోతూ వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఆదిత్య రెడ్డి గారు అడుగుతున్నారండి, క్యాన్ వి రన్ ఆల్ ది లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ రెజనెన్స్ ఇన్ బ్లూ యాప్ అండ్ గెట్ ది సేమ్ బెనిఫిట్స్? సేమ్ అండి. బ్లూ యాప్ లో ఆల్ లెర్నింగ్ పేజెస్ పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు
హాస్టల్లో ఉన్నారు. అక్కడ నాకు వచ్చిన ప్రాబ్లమే మీకు చెప్తున్నాను. మన క్లయింట్ వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, నీట్కి ప్రిపేర్ అవుతున్నారు, అక్కడికి మొబైల్ అలౌడ్ చేయట్లేదు, మిషన్ కూడా అలౌడ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ మిషన్ అలౌడ్ చేయకపోవడం అనేది ఏం లేదు, మొబైల్ అలౌ చేయరు కాబట్టి మిషన్ వాడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లలది ఒకసారి మీరు బ్లూ యాప్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకొని వాళ్ళు స్కూల్లో కాలేజీలో ఉండనియండి. మీరు ఇక్కడి నుంచి డిస్టెన్స్లో బ్లూ యాప్ ద్వారా వాళ్ళని కంటిన్యూగా లెర్నింగ్ పేజ్ లీడ్ చేస్తూ వెళ్ళండి. అద్భుతమైన వండర్స్ చూస్తారండి, సేమ్ రిజల్ట్స్. నెక్స్ట్ మహేష్ గారు అడుగుతున్నారండి, ప్లీజ్ సజెస్ట్ ప్రోగ్రామ్ ఫర్ 7-year-old బాయ్ విత్ ఎ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం అంట. బెడ్ వెయిటింగ్ అనేది బేసిక్ గా అది మన లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఆర్ బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం అండి. అంటే మన బ్రెయిన్ నుంచి బాడీ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది, ఎస్పెషల్లీ యూరిన్ కంట్రోల్ అవ్వాలని, యూరిన్ మనం పాస్ చేయాలన్నా హోల్డ్ చేయాలన్నా, యూరిన్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లాడర్ బ్రెయిన్ కి కమ్యూనికేట్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉంటుంది. రెండోది లంగ్స్ ప్రాబ్లం. లంగ్స్ లో ఏమవుతుందంటే ఎప్పుడైతే కోల్డ్ కోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, కోల్డ్ అంటే బాడీ తత్వములలో మన కఫ బాడీస్ ఉంటాయండి. సారీ, కఫ బాడీస్ ఉంటాయి. వాళ్ళ బాడీ తత్వమే కఫ అండి. వాళ్ళు కూడా ఈ బెడ్ వెయిటింగ్ కి పాల్పడుతున్నారు, అంటే బెడ్ వెయిటింగ్ చేస్తారు. అయితే దానికి వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందండి, బ్లాడర్ మెరిడియన్ ప్రోగ్రామ్. ఇది సపోజ్ వాళ్ళకి కఫ ప్రాబ్లం లేదు, కోల్డ్ కాఫ్లు లేవు, మామూలుగానే బెడ్ వెయిట్ చేస్తున్నారు, ఏజింగ్ లో అంటే పెద్ద ఏజ్ వచ్చినా కూడా చేస్తున్నారంటే బ్లాడర్ మెరిడియన్ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా రన్ చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూస్తారు. అదేవిధంగా కఫతో అంటే కోల్డ్ తత్వం ఉన్న వాళ్ళు బెడ్ వెయిటింగ్ చేస్తుంటే పిల్లలు, వాళ్ళకు కఫ ప్రోగ్రామ్ పెట్టండి. మీకు అది రెండు తెలియకపోతే రెండు ప్రోగ్రామ్స్ వాడొచ్చు. పొద్దున కఫ ప్రోగ్రామ్ పెట్టండి, సాయంత్రం బ్లాడర్ ప్రోగ్రామ్ పెట్టండి. ఏ విధంగా అయినా సరే హీలీ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు రికవర్ చేస్తుంది. దీంట్లో సంబంధం లేని ప్రోగ్రాము, సంబంధం ఉన్న ప్రోగ్రాము, మాకు తెలియదు అండి, తెలుసనండి, ఏదైనా సరే హీలీ ఇట్ సెల్ఫ్ సెన్సర్స్ అవర్ బాడీ. హీలీకి ఉన్న గొప్పతనం ఏంటంటే షుగర్ లేని వ్యక్తి షుగర్ మాత్ర వేసుకుంటే షుగర్ డౌన్ అయిపోయి కింద పడిపోతాడు. కానీ హీలీలో షుగర్ ప్రోగ్రామ్ షుగర్ లేని వ్యక్తి పెట్టుకున్నా సరే కింద మాత్రం పడడండి, ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది మనందరూ తెలుసు. సో దీంట్లో ఉండే గొప్పతనం ఏంటంటే మీకు తెలిస్తే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, తెలియకున్నా ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఈ హీలీ వల్ల మాత్రం మీకు హామ్ ఉండదండి. కాబట్టి మార్నింగ్ మీ ఎవరైతే బెడ్ వెయిటింగ్ సఫర్ అవుతున్నారో వాళ్ళకు మార్నింగ్ కఫా ప్రోగ్రామ్, ఈవినింగ్ బ్లాడర్ ప్రోగ్రామ్ పెట్టండి. నెక్స్ట్ రాము గారు అన్మ్యూట్ ఆప్షన్ అడిగారండి. రాము గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. ఎస్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామ్ గారు. సార్ ఇది చిన్నపిల్లలు, ఏ ఏజ్ పిల్లలకు మనం హీలీ డైరెక్ట్ గా ఇవ్వచ్చు? డిస్టెన్స్ హీలింగ్ 2 years అబోవ్ ఎవరికైనా ఇవ్వచ్చండి. సపోజ్ మీకు ఏజ్ కన్సర్న్ ఉండి అమ్మో డైరెక్ట్ హీలీ పెడితే ఏమైనా అవుతుందేమో అని మీకు భయం ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ ఏజ్ లో ఉన్న పిల్లలకు డిస్టెన్స్ లో కూడా చేసుకోవచ్చండి, సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే 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 సార్. అంటే కోల్డ్ అట్లా అడినాయిడ్ ఇష్యూ ఉండే, డిస్టెన్స్ హీలింగ్ ద్వారా చేసాము, బాగానే రికవరీ బాగా అయింది. డిస్టెన్స్ హీలింగ్ ద్వారా ట్రై చేసాము బాగానే. రఘు సార్ గైడెన్స్ చేశాడు, దాని ప్రకారం చేసాము, మంచి రిజల్ట్ ఉంది. అంటే Very good. అంటే ఐ మీన్ అప్ టు మేబీ 3 years or 5 years ఏదైనా లిమిట్ ఉందా? ఏం లేదండి, లిమిట్ ఏం లేదు. ఈవెన్ పుట్టిన పిల్లలకు కూడా కోల్డ్ ఉంటే మీరు ఇమ్యూన్ సిస్టమ్ ని పిక్ చేయడానికి డిస్టెన్స్ హీలింగ్ చేయొచ్చు. డైరెక్ట్ ప్రోగ్రామ్ చేయకండి. బ్లూ యాప్ అనేది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లోకి వెళ్ళి పనిచేస్తుంది కాబట్టి మైక్రో కరెంట్ తో ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి బ్లూ యాప్ కి పింక్ యాప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చేస్తానండి మీ అందరికి, సో దట్ మళ్ళీ ఈ డౌట్ అనేది మళ్ళీ రాకుండా. పింక్ యాప్ లో ఏమవుతుందంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ రెండు వెళ్తాయి, బ్లూ యాప్ లో ఓన్లీ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి, మైక్రో కరెంట్ వెళ్ళదు, అంతే తేడా అండి. సో పింక్ యాప్ లో ఉండే అంటే ప్లస్ ఒకటి, సరే చిన్నపిల్లలు కాబట్టి మైక్రో కరెంట్ అవసరం లేదండి, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు అనేది మీరు ప్రిపేర్ అయితే అప్పుడు బ్లూ యాప్ డిస్టెన్స్ హీలింగ్ లో ఏ పుట్టిన పిల్లలను కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ అని 2 ప్రోగ్రామ్స్ చెప్పారు కదా సార్? అవునండి, అది వైటలైజేషన్ పేజ్ మొత్తం మీరు రన్ చేసి సరిపోతుందండి. దాంట్లో యాక్టివేషన్ ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే ఇది డైరెక్ట్ గా ఈ పింక్ యాప్ నుంచే ఇవ్వాలి? లేదండి, బ్లూ యాప్ నుంచి డిస్టెన్స్ ఉంటే బ్లూ యాప్ నుంచి ఇవ్వండి, లేదు మీ దగ్గర ఉంటే డైరెక్ట్ పింక్ యాప్ నుంచి ఇవ్వాలండి, నో ప్రాబ్లం. డివైస్ మన దగ్గర ఉంది, బాబు మన దగ్గర ఉన్నాడు, డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. ఎంత ఏజ్ అండి ఇప్పుడు? క్లోజ్ టు 3 years సార్, 2 years 10 months.
2 ఇయర్స్ 10 మంత్స్ అంటే కొంచెం ఆగుదామండి. బ్లూ యాప్ లోనే చేయండి. పింక్ యాప్ వద్దండి ఇప్పుడే. ఓకే ఫైన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యనారాయణ గారు అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు. సత్యనారాయణ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. యూ హ్యావ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వీడియో ఓపెన్ చేయండి. ప్లీజ్ ఓపెన్ యువర్ కెమెరా సార్. గో హెడ్. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ సార్. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ పేజెస్ అవన్నీ ఉన్నాయి కదా, నేను రెజనెన్స్ ప్లస్ ఎడిషన్ తీసుకున్నాను. ఇందులో ప్లీనియర్ గ్లాండ్ అట్లా ఉంటుందా సార్? ప్లీనియర్ గ్లాండ్ అనేది రిజనెన్స్ ప్లస్ లో ఉంటుందండి. ఇది ప్రొఫెషనల్ లో ఉంటుంది. ఆ, ప్రొఫెషనల్ డివైస్ లో మాత్రమే పీనల్ గ్లాండ్ ప్రోగ్రామ్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ దొరుకుతాయి. మిగతాది ఈ లెర్నింగ్ పేజ్ మాత్రం మీకు రెజనెన్స్ ప్లస్ దొరికిపోతున్నాడు. సార్ మరి పీనియర్ గ్లాండ్ కావాలి అంటే మరి నేను ఎట్లా ఏంటి సార్? మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది డివైస్ ని అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళీ మీకు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్ యాక్టివేట్ అవుతాయి. లేదా జాబ్ అండ్ స్లీప్ పేజ్ ఒకటి, తర్వాత బయో వైటలైజేషన్ ప్రోగ్రామ్ పేజ్ ఒకటి సపరేట్ కొనుక్కుంటే కూడా కొనుక్కోవచ్చు. బయో వైటలైజేషన్ సపరేట్ గా కొనుక్కోవచ్చా సార్? కొనుక్కోవచ్చు. జాబ్ అండ్ స్లీప్ కూడా డైరెక్ట్ కొనుక్కోవచ్చు అండి. పేజ్ ఆ 2 పేజీలు మీరు కొనుక్కొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ రెసిడెన్స్ ప్లస్ లో జాబ్ స్లీప్ అనేది ఉంది సార్. జాబ్ స్లీప్ అనే పేజ్ ఉంటే నో ప్రాబ్లం అండి. లేకపోతే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. బయో వైటలైజేషన్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. సార్ ఇప్పుడు మా పిల్లలు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, సెకండ్ ఇయర్కి వస్తారనమాట మార్చి తర్వాత. ఒకరేమో ఎంపీసీ స్ట్రీమ్ లో ఉన్నారు, ఒకరు బైపీసీ స్ట్రీమ్ లో ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 8కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 8 కల్లా వస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి వీలు పడదేమో. అంటే లైక్ 1 అవర్ డ్యూరేషన్ అట్లా ఉంటున్నది. సో ఇప్పుడు వీళ్ళకి ఏ మోడ్ అంటే అడాప్ట్ చేసుకుంటే నాకు బాగుంటుంది ఏంటి సార్? బ్లూ యాప్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు మీటింగ్ లో, మార్నింగ్ 8కి పోతే నైట్ 8 వస్తున్నారు అండి అని నేను చెప్పేసాను కదా. వాళ్ళందరికీ బ్లూ యాప్ బెస్ట్ అండి. బ్లూ యాప్ బెస్ట్. ఓకే సార్, ఇప్పుడు నాకు బ్లూ యాప్ రన్ చేస్తూ ఇలాగ ఇంటి దగ్గర ఒక వీలైతే ఇలాంటివి పీనల్ గ్లాండ్వి ఇట్లాంటివి జాబ్ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ మీరు రన్ చేస్తున్నారు డైరెక్ట్ గా. సార్ ఇప్పుడు ఇది ఈ మనం రెగ్యులర్ గా రన్ చేసేటప్పుడు అంటే పిల్లలకి ముందు ఈ గోల్డ్ సైకిల్ ముందు రన్ చేసి తర్వాత ఈ ప్రోగ్రామ్స్ రన్ చేయమంటారా సార్? లేకపోతే డైరెక్ట్ కూడా డైరెక్ట్ డైరెక్ట్ కూడా రన్ చేయొచ్చు అండి. కాకపోతే గోల్డ్ సైకిల్ కాకుండా సరే ప్యూర్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేయండి. ప్యూర్ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా రన్ చేసి చూడండి. ఒక 1 వీక్. అంటే ఎవ్రీడే అది ప్యూర్ ప్రోగ్రామ్ రన్ చేసాక అవసరం లేదండి. చేయమంటారా? అవసరం లేదండి. 15 డేస్ ఫస్ట్ 15 డేస్ ప్యూర్ ప్రోగ్రామ్ రన్ చేసి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోవచ్చు. మిగతా ప్రోగ్రామ్స్ వాళ్ళకి లెర్నింగ్ కి వాటికి కావాల్సినవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అంటే ప్యూర్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏమైందంటే ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్, ఇంకా ఎఫెక్టివ్ గా మైక్రో కంటే కానీ ఇన్ఫర్మేషన్ కానీ బాడీ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇది ఈ అంటే స్ట్రాప్స్ కాకుండా కాయిల్ తో కానీ అట్లా మనకి ఇది వాడుకోవచ్చు కదా సార్ ఈ ప్రోగ్రామ్స్ ని? కాయిల్ కన్నా స్ట్రైప్స్ పెట్టడం బెస్ట్ అండి. లేదా ఈ కొత్త హైవే అనే అటాచ్మెంట్ వచ్చింది కానీ అది ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీకు రిజల్ట్స్ ఇంకా మాక్సిమం ఉన్నాయండి. అంటే ప్రెసెంట్ అయితే నా దగ్గర ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ కానీ ప్రెసెంట్ నా దగ్గర ఓన్లీ అంటే కాయిల్ ఉంది సార్, లేదా స్ట్రాప్స్ ఇన్స్ట్రుమెంట్ తో పాటు ఇచ్చారు, అవి 2 ఉన్నాయి. సో ఆ రెండిట్లో ఈ స్ట్రాప్స్ తోని ప్యూర్ ప్రోగ్రామ్ అనేది కాయిల్ తోనైనా సరే స్ట్రాప్స్ తోనే రన్ చేసుకోవచ్చు కదా సార్? అవునండి. అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. I think we are done with the day. I think, sir, we can wind up. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో ఎవ్రీ థర్స్డే రోజు ఈ సెషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్స్ మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు అటెండ్ కావడం ట్రై చేయండి. ఈ నాలెడ్జ్ ని మీరు అప్గ్రేడ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ గా వాడి అద్భుతమైన లైఫ్ ని లీడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ చెప్తూ మళ్ళీ నెక్స్ట్ థర్స్డే రోజు కలుద్దామండి. సాటర్డే రోజు కూడా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ యొక్క బిజీ షెడ్యూల్లో మాకు ఇంతటి టైం ఇచ్చి మీ యొక్క ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ని మా అందరికి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ప్రయారిటీ కాయిల్ కాదండి, హ్యాండ్ బ్యాండ్స్ అంటే వైర్లు. ఈ వైర్లు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఆప్షన్ లేని పక్షాన అంటే మీకు ఆప్షన్ లేదు ఇంకా అన్నప్పుడు మాత్రమే సెకండ్ ఆప్షన్గా కాయిల్ అయితే వాడండి. వైర్లెస్గా కావాలంటే హ్యాండ్ బ్యాండ్కి చూస్ చేసుకుని హ్యాండ్ బ్యాండ్ని ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఎవ్రీ సాటర్డేస్ మనకి ఈ యొక్క నాలెడ్జ్ సెషన్ ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క జూమ్ లింక్ పంపించండి, నాలెడ్జ్ సెషన్కి అటెండ్ అవ్వమని చెప్పండి. ఎవ్రీ గురువారాలు మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, తప్పకుండా అటెండ్ అవుతూ ఉండండి. అద్భుతమైన నాలెడ్జ్ అనేది మీకు షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరు పేరున ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుడ్ నైట్ ఎవ్రీ వన్.